రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన గాజా పీస్ ప్లాన్ని అప్రూవ్ చేసింది. మనందరూ తెలుసు, ఇజ్రాయెల్ గాజా మధ్య 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా యుద్ధం జరిగింది. మొదటిసారిగా ఎప్పుడైతే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేశారో అక్టోబర్ 7, 2023 ఆ టైంలో దాదాపు 1200 మంది చనిపోయారు కూడా. ఇజ్రాయెల్ దాదాపు 1200 మంది. అదేవిధంగా మనం చూస్తే గాజా హెల్త్ మినిస్ట్రీ కథనం ప్రకారం దాదాపు 69,000 పాలస్తీనియన్స్ చనిపోయారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు కూడా చనిపోయారు అనమాట. దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ అని చెప్పి 20 పాయింట్స్తో ఒక పీస్ ప్లాన్ చేసింది. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో రీసెంట్గా ఓటింగ్ జరిగింది. మనకు తెలుసు, యుఎన్ఎస్సిలో 15 మంది సభ్య దేశాలు ఉంటారు. 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్, 5 శాశ్వత సభ్య దేశాలు, 10 మంది అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. మొత్తం 15 మందిలో 2 దేశాలు మాత్రమే ఓటింగ్కి గైర్హాజరయ్యాయి, చైనా, రష్యా. మిగతా 13 దేశాలు కూడా ఈ గాజా పీస్ ప్లాన్ని సపోర్ట్ చేశాయి. సాధారణంగా ఓటింగ్కి గైర్హాజరైతే ఆప్షన్ అయితే అది వీటో కిందకి రాదనమాట. కాబట్టి ఇది మొత్తం గాజా పీస్ ప్లాన్ అనేది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాస్ అయిపోయినట్టు లెక్క, అంటే ఓటు ఫేవర్గా అయినట్టు లెక్క అనమాట.